అందరికీ నమస్కారం. నా తెలుగు ఆడియో నవల్స్‌కి స్వాగతం. రాధారమణం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 8వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రుద్రకేశవ కుటుంబ పరిచయం చేసుకుందాం. రుద్రప్రతాప్ గారు ఆ ఊరి జమీందారి. ఆయన భార్య జానకమ్మ. వాళ్ళకి 3 సంతానం. కొడుకు రుద్రకేశవ. చదువు పూర్తయిన తరువాత తమ కాలేజీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కేశవే చూసుకుంటూ ఉంటాడు. ఇక తరువాత రెండో కొడుకు రుద్రాంశ్ MBA చివరి సంవత్సరం చదువుతున్నాడు. వాళ్ళకొక కూతురు అంకిత. నారాయణ గారి కూతురు సుకన్య, అంకిత ఒకటే తరగతి, ఒకటే వయసు. ఇద్దరు ప్రస్తుతానికి ఇప్పుడు MBA మొదటి సంవత్సరం చదువుతున్నారు. రుద్రప్రతాప్ గారికి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. తమ్ముడు చంద్రకాంత్, భార్య సుగుణ. వాళ్ళకి ఒక కూతురు నిఖిత. నిఖిత 10వ తరగతి పరీక్షలు రాసి పూర్తి చేసింది. ఇక రెండో చెల్లెలు దేవకి. ఆవిడకి పెళ్లి జరగలేదు. ఎందుకంటే ఆవిడకి కొంచెం మానసిక పరిస్థితి బాగోక ఆవిడ తన గదిలో నుండి బయటకు రాదు. ఆవిడకి ఏం కావాలో అన్నీ కేశవని చూసుకుంటూ ఉంటాడు. మొదటి చెల్లెలు పూర్ణిమ. ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అందుకే ఆవిడ ఆనవాళ్ళు కూడా ఏవి కనిపించకుండా ఆ ఇంట్లో లేకుండా చేస్తారు ఆ ఇంటి పెద్ద అయిన రుద్రప్రతాప్ గారు. అదే కేశవ కుటుంబం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కేశవ తన పని చూసుకుని వస్తూ ఉంటే కేశవ జీప్ శబ్దానికి అక్కడ కాపలా కాస్తున్న కాపలాదారులు ఆ గేటు తెరిచి పక్కకి నుంచుంటారు. అప్పుడే కేశవ జీపు గేటు లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ గేటును మూసేస్తారు ఆ కాపలాదారులు. లోపలికి వచ్చే ముందు అంత పెద్ద గేటుని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంతటి సిరి సంపదలు, పరువు, గౌరవ మర్యాదలు కలిగి ఉన్న కుటుంబమో అర్థమవుతుంది. ఆ ఊరిలో ప్రజలకి ఆ ఇంటి మనుషులంటే ఎంత గౌరవ మర్యాదగా ఉంటారో అంతే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కేశవ పెద్దవాడు అయిన తర్వాత ఆ ఊరి బాధ్యతలను తన చేతిలోకి తీసుకుంటాడు. అప్పటి నుండి ఆ ఊరి మంచి చెడులు, ప్రజలకు కావలసినవన్నీ తెలుసుకుంటూ ఉంటాడు కేశవ. ఆ ఊరిలో ఎక్కడ ఏ తప్పులు జరగనివ్వకుండా ఎప్పుడు చూసుకుంటూ ఉంటాడు కేశవ. మనసు ఎంత మంచిదో, ఎవరి వల్లైనా ఏదైనా తప్పు జరిగింది అని తెలిస్తే వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తాడు. ఒకవేళ తన మాటను కాదని ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వాళ్ళని నిలువున నరికేస్తాడు కేశవ. అందుకే ఆ ఊరి జనం కేశవుని చూస్తేనే భయపడుతూ ఉంటారు. ఆ ఊరిలో కేశవ ఎంత చెబితే అంత. తన మాటని ఎవరు కూడా జవదాటరు. వీళ్ళకి ఆ ఊరిలోనే ఒక పెద్ద కాలేజీ ఉంటుంది. అది రుద్రప్రతాప్ గారే కట్టించింది. ఇంకా వాళ్ళకి ఫ్యాక్టరీలు, ఆ ఊరిలోనే వేలకు పొలాలు, అన్నీ చాలా ఎక్కువ ఆస్తులే ఉంటాయి. అవన్నీ రుద్రప్రతాప్ గారు కొన్ని సంపాదిస్తే కేశవ వాటిని తన ఆధీనంలోకి తీసుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చదువుకునేలా ఆ కాలేజీలో అన్ని సదుపాయాలను సమకూర్చి కాలేజీని పెద్దది చేస్తాడు కేశవ. ఇప్పుడు వాటన్నింటినీ కేశవే చూసుకుంటూ ఉంటాడు. కేశవ తన పెద్ద కుర్చీలో కూర్చుని ఒక్క కనుసైగలతోనే చాలా పనులు జరిపిస్తూ ఉంటాడు కేశవ. తన తండ్రి సంపాదించిన ఆస్తులు వాటిని ఇంకా రెండింతలు చేసి ఎక్కడ ఏ తేడా లేకుండా చూసుకుంటూ ఉంటాడు. ప్రతాప్ గారు ఊరు విషయాలు తెలుసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఇక చంద్రకాంత్ గారికి అలా కేశవకి మొత్తం అన్ని బాధ్యతలు అప్పచెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే తలాంతరం అన్నదమ్ములిద్దరూ ఆస్తులు పంచుకున్నా కలిసే ఉంటారు. కానీ ప్రతాప్ గారు బిజినెస్ పెట్టి సంపాదించడం, కేశవ ఎదిగిన తరువాత దాన్ని రెండింతలు చేయటం, వాళ్ళకి ఉన్న ఆస్తులతో పోలిస్తే తనకు వచ్చిన ఆస్తి పావు భాగం కూడా లేకపోవడంతో ఆయనలో ఈర్ష్య మొదలవుతుంది. అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తూ కేశవ అడ్డు తొలగించాలని పన్నాగాలు పన్నుతూ ఉంటాడు చంద్రకాంత్. కానీ కేశవకి తన బాబాయ్ గురించి, అతని గుంటనక్క తెలివితేటల గురించి అన్నీ తెలుసు. చెరువులకు సంబంధించిన లెక్కల్లో కొన్ని లెక్కలను తారుమారులు చేస్తూ కొంత డబ్బును నొక్కేసి ఎవరికీ తెలియకుండా ఎక్కడెక్కడో ఆస్తులు కూడగట్టుకుంటూ ఉంటాడు చంద్రకాంత్. అవన్నీ కూడా కేశవ పసిగడుతూనే ఉంటాడు. కానీ ఏమీ పట్టనట్టే ఉంటాడు. ఎందుకంటే
తన తండ్రి బాధపడకూడదు అని. అందుకే అన్నీ తెలిసినా తన తండ్రికి తెలియనివ్వకుండా తన తెలివితేటలతో ఆయనకే గురి చూసి విసురుతూ ఉంటాడు కేశవ. తన జిత్తుల మారి తెలివితేటల్ని కేశవకు తెలుసు అన్న విషయం చంద్రకాంత్ తెలుసుకోకపోతాడు. అందుకే తన ఆటలు సాగుతూ ఉంటాయి. కేశవ కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడు. ఇక కేశవ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ ఇంటి చుట్టూ పూల మొక్కలతో చాలా అందంగా అలంకరించి ఉంటుంది. ఆ ఇల్లు పూర్వం రాజుల కోటల వైభోగం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంటి లోపలికి వెళ్తే పెద్ద హాలు, కిందంతా గదులతో ఉంటుంది. హాల్ మధ్యలో పైకి వెళ్ళడానికి మెట్లు, ఎర్రని చాప పరిచినట్టు అందంగా కనిపిస్తూ ఉంటుంది. పైన కూడా 4 గదులతో మొత్తం ఆ కోట 3 అంతస్తుల బిల్డింగ్గా ఉంటుంది. చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇల్లును చూసిన ఎవరికైనా పూర్వం రాజులు ఇలాంటి కోటలోనే ఉండేవారు అని వాళ్ళకి జరిగిపోయిన చరిత్ర గుర్తొస్తూ ఉంటుంది. ఆ కోటను చూస్తే అందరూ ఉమ్మడి కుటుంబంలోనే ఉంటారు. ఇంకా ఇంటి పెద్ద కోడలు జానకమ్మ గారు. ఆవిడ ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటూ పూజలు చేస్తూ ఉదయాన్నే లేచి పూజ చేసుకుని ముందు ఆవులకి నీళ్లు అవి తినే ఆహారం పెట్టందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు ఆమె. అంతటి దయాగల మనిషి, మంచి మనిషి. ఎవరైనా అనుకోకుండా ఇంటికి వస్తే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంది. ఆవులనే ఆ ఇంటి ఇలవేలుపులుగా చూస్తారు ఆ ఇంటిలోని వాళ్ళంతా. జానకమ్మ గారు అప్పుడే బయటికి వస్తూ ఆవులకి మేత పెడుతూ అవి తాగడానికి నీళ్లు పెడుతూ ఉంటారు. అప్పుడే కేశవ జీపు గేటు లోపలికి పోనిచ్చి ఆవిడ ఎదురుగా ఆపుతాడు. వెంటనే జీపు దిగి అమ్మ అంటూ ఆవిడ దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఈ పనులన్నీ ఇంత ఎండలో చేయటం అంత అవసరమా? ఇంతమంది పనివాళ్ళున్నారు అంటూ రంగా అని గట్టిగా కేక వేస్తాడు కేశవ. కేశవ వేసిన కేకకి అక్కడ ఉన్న ఆవులు బెదిరిపోతాయి. జానకమ్మ గారు, కేశవ వచ్చేసావా నాన్న, నీకోసమే ఎదురు చూస్తున్నాను. కానీ చూడు నువ్వు కేక వేసేసరికి అవి ఎలా బెదిరిపోయాయో అంటూ ఆవులను చూపిస్తుంది జానకమ్మ. కేశవ ఆ ఆవుల వైపు చూస్తూ అవి బెదురుగా తన వైపే చూస్తుంటే వాటి దగ్గరకు నవ్వుతూ వెళ్ళి ప్రేమగా వాటి గెడ్డాన్ని పట్టుకుని సవరదీస్తూ ఉంటాడు కేశవ. అవి ప్రేమగా కేశవ చేత ఇంకా సవరించుకుంటూ ఉంటాయి. జానకమ్మ గారు నవ్వుతూ తన కొడుకును చూసి మురిసిపోతూ అక్కడ పనిచేస్తున్న పని మనిషిని పిలిచి గుమ్మడికాయని రప్పించి హారతి కర్పూరంతో దిష్టి తీసి అక్కడే పగలగొట్టిస్తుంది జానకమ్మ. కేశవ విసుగ్గా జానకమ్మను చూస్తూ, ఏంటమ్మా ఇది, నేను ఇంకా చిన్నపిల్లాన్ని అనుకుంటున్నావా అని చిన్నగా కసురుతుంటే జానకమ్మ గారు కేశవ దగ్గరగా వచ్చి, నువ్వు ఎంత ఎదిగినా ఈ తల్లికి మాత్రం చిన్నవాడివే అంటూ చేతితో మెటికలు విరుస్తూ, నువ్వు బయటికి వెళ్తే ఎంతమంది కళ్ళు నీ మీద పడతాయో తెలుసా? నీకేం తెలుసు కేశవ? ఈ మధ్య నీకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళ చూపు నీ మీద పడకుండా ఉండాలంటే ఇలాంటివి తీయక తప్పదు అంటూ కేశవ గెడ్డాన్ని తాకుతూ, పద నాన్న నీకు టిఫిన్ పెడతాను అని ప్రేమగా అంటారు జానకమ్మ. అమ్మా నేను చేస్తానులే, నువ్వు ఈ పనులు చెయ్యకు, నేను చూడలేను అని అంటాడు కేశవ. జానకమ్మ నవ్వుతూ, కేశవ నాకు వీటి ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అని అంటారు జానకమ్మ నవ్వుతూ. కేశవ తన తల్లి చెప్పేదానికి నవ్వుతూ అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రప్రతాప్ గారు, వాడు చెప్పేది వినొచ్చు కదా జానకి అని గంభీరంగా అంటారు. తన కొంగు తన భుజం చుట్టూ సరిచేసుకుంటూ, అలాగేనండి, రేపటి నుండి ఇంకా ఉదయాన్నే లేచి వీటి పని చూస్తాను అని అంటుంది జానకమ్మ. ప్రతాప్ గారు కోపం ఆవిడ వైపు చూస్తూ, అంతేగాని ఈ పనులు మాత్రం మానను అని అంటావు అంతేగా అనేసరికి అవునండి అని తల ఊపుతుంది జానకమ్మ. కేశవ, అక్కడున్న ఆది పని వాళ్ళు కూడా వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు. జానకమ్మ కూడా నవ్వుతూ, లోపలికి పద కేశవ, చాలా సమయం అయిపోయింది, టిఫిన్ తిందువు గాని అంటూ ప్రేమగా లోపలికి తీసుకుని వెళ్తారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా కేశవ ఇంట్లో అందరూ కలిసికట్టుగా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నారాయణ గారి ఇంట్లో నారాయణ గారు శ్యామను తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే లోపలికి తీసుకొస్తున్న శ్యామని చూస్తూ వస్తున్న జమున, ఏంటి
దీన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు అని మనసులోనే అనుకుంటూ, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచడానికి తీసుకొస్తున్నారా ఏంటి అని తన మనసులోనే అనుకుంటూ నారాయణ గారికి ఎదురు వెళ్ళి ఆయన చేతిలో బ్యాగ్ తీసుకుంటూ పక్కన శ్యామాని పట్టించుకోకుండా, అదేంటండి ఒక్కరోజు అని చెప్పి ఇన్ని రోజులు ఉండిపోయారు అని అడుగుతుంది జమున. అక్కడ జరిగిన విషయం అంతా చెబుతారు నారాయణ గారు. జమున భయంతో షాక్ అయినట్టు, అదేంటండి అంత పెద్ద విషయం జరిగితే నాకు ఫోన్ చేసి చెప్పాలిగా అని అంటుంది. నువ్వు సుకన్య అక్కడికి ఒంటరిగా ఎలా వస్తారు, అందుకే చెప్పలేదు అంటారు. అమ్మ శ్యామ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా తల్లి అని శ్యామని లోపలికి వెళ్ళమంటారు. నారాయణ గారు, అదేంటండి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఇక్కడే ఉంచుదామనా మీ ఉద్దేశం అంటూ, ఎక్కడ శ్యామని ఆ ఇంట్లో ఉంచేస్తారో అన్న భయం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది జమునకు. నారాయణ గారికి జమున గురించి మొత్తం తెలుసు. అందుకే ప్రస్తుతానికి ఆయన నోరు విప్పరు. జమున వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి నారాయణ గారికి ఇస్తూ, మనమే మీకు వచ్చే జీతం డబ్బులతో చాలీసాలక బతుకుతున్నాం. ఇప్పుడు మీ తమ్ముడు కూతుర్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు అంటే మనకి ఎంత కష్టమైపోతుంది అంటూ నారాయణ ముఖంలోకి చూస్తూ ఆయన నీళ్లు తాగుతుంటే, ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్పించకపోయారా అని అంటుంది జమున. నారాయణ గారు తాగిన గ్లాస్ అక్కడ టీపాయ్ మీద పెట్టి కోపంగా జమునను చూస్తూ, ఏంటి జమున నువ్వు అనేది, నా తమ్ముడి కూతురు అనాథ కాదు, పెదనాన్నని, నేనింకా బ్రతికే ఉన్నాను. నా కూతురు నాకు బరువు కాదు, నా కూతురెంతో శ్యామ కూడా అంతే అని సమాధానం చెబుతారు నారాయణ. ఆయన అలా చెప్పేసరికి జమున లోపలే కొతకొతమంటూ, ఓ అవునా, మరి దాన్ని ఎలా చదివిస్తారు, ఎలా పెంచుతారు, రేపు ఏం తెచ్చి పెళ్లి చేస్తారు అని ప్రశ్నిస్తూ శ్యామని అక్కడే ఎక్కడ ఉంచేస్తారో ఏంటో అని భయం పట్టుకుంటుంది జమునకు. నారాయణ జమున భయాన్ని అర్థం చేసుకుంటూ, చూడు జమున, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు. ఎందుకంటే వాళ్ళ నాన్న శ్యామకి అన్నీ సమకూర్చే వెళ్ళిపోయాడు అని బాధగా చెబుతూ, కాకపోతే శ్యామకి సంబంధించిన ఆస్తులన్నీ ప్రస్తుతం కోర్టులో ఉన్నాయి. శ్యామ పెళ్లి నాటికి తన ఆస్తులన్నీ తన పేరు మీదకి వచ్చేస్తాయి అని నారాయణ గారు చెబుతారు. ఏంటి, శ్యామ పేరు మీద ఆస్తులున్నాయా, ఎంతేంటి, ఏ ఎకరమో ఏ స్థలమో ఏదో ఉందేమో అని చాలా చిన్న చూపుగా నిట్టూరుస్తూ అడుగుతుంది జమున. నారాయణ గారు జమున వైపు చిరాగ్గా చూస్తూ, ఓ 100 కోట్లు దాకా ఉండొచ్చు అని ఆయన చెప్పేసి అక్కడ ఉండలేక ఆయన లోపల గదిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ జమున 100 కోట్లు అన్న మాట వినగానే షాక్ అవుతూ, ఏంటి 100 కోట్లా అని నోరు తెరుచుకుని అలానే సోఫాలో కూర్చుండిపోతుంది జమున. కొనసాగుతుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. నమస్తే.